రైతు సమస్యలపై నల్లగొండ క్లాక్ టవర్ రేపు దద్దరిల్లనుంది. అన్నదాతల సమస్యలపై రేవంత్ సర్కార్ను బీఆర్ఎస్ పార్టీ నిలదీయనుంది. రైతు ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. నల్లగొండ క్లాక్ టవర్ గులాబీమయమైంది. రైతు ధర్నాలో 2 లక్షల మంది రైతులు పాల్గొనున్నారు. రైతు ధర్నా ఏర్పాట్లను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రైతు ధర్నాతో కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. ఓకే, రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో కేటీఆర్ గారు హాజరవుతున్నటువంటి రైతు మహాధర్నా ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి గారు గత వారం రోజులుగా ఏర్పాట్ల మీద ప్రత్యేక దృష్టి సారించారు. నల్గొండ పట్టణం అంతా కూడా పింక్ పట్టణంగా మారింది. ఎక్కడికక్కడ కూడా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కూడా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే షాబాద్లో ఏదైతే గ్రాండ్ సక్సెస్ అయిందో మహాధర్నా, రేపు అంతకు మించి నల్గొండలో గ్రాండ్ సక్సెస్ చేసేలాగా స్వచ్ఛందంగా రైతులను కూడా తరలి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కంచెల భూపారెడ్డి గారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా అనిపిస్తాం సార్? గ్రామాలలో కేటీఆర్ గారు వస్తూ ఉన్నారు, రైతుల తరపున పోరాటం చేస్తూ ఉన్నారు. ధర్నా అనగానే ఎట్లాంటి ఊపు వచ్చింది, ఎట్లాంటి క్రేజ్ వచ్చింది? హైకోర్టు కూడా మీకు అనుమతి ఇచ్చింది చట్టబద్ధంగా. 2014 కంటే ముందు కూడా ఇలానే ఏ ధర్నా చేయాలన్నా కూడా చట్టపరంగా పోయేది. ఇప్పుడు స్వరాష్ట్రంలో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఏం చెప్తారు రైతులు? ఇప్పుడు స్వరాష్ట్రంగా ఇది పరుల రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర పాలకుల చేతుల్లో కుట్రలతో ఈ తెలంగాణ రాష్ట్ర పాలన సాగుతుంది. మరి ఆ పాలనలో రైతులంతా కూడా వారిచ్చినటువంటి హామీలే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలే, రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి హామీలే, సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీలే, ప్రియాంక గాంధీ ఇచ్చినటువంటి హామీలే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలే, బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి హామీలే. మరి హామీలు ఇవ్వండి అని అడిగితే మరి కేసులు, దౌర్జన్యాలు, ఇబ్బందులు, ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. మరి అందులో భాగంగానే మరి రైతులకు ఇస్తా అన్నటువంటి హామీ రైతు భరోసా ఏదైతే ఉందో, రైతు భరోసా కానీ 15,000 రూపాయలు కానీ, మరి అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రూపాయలు కానీ, మరి అదేవిధంగా కౌలు రైతులకు 15,000 రూపాయలు కానివ్వండి. మరి వీటి మీద మరి కేటీఆర్ గారు అదేవిధంగా మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని రైతులే స్వచ్ఛందంగా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పోయి మా సమస్యను మీరు అడగరా, మాకు ఇచ్చినటువంటి హామీల గురించి మీరు అడగరా అని స్వయంగా కేటీఆర్ గారిని పోయి అడిగిన సందర్భంలో మరి కేటీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇక లాభం లేదు, ఇంకా తాచారం చేస్తే బాగుండదు, 1 ఇయర్ దాటిపోయి ఇలా 13-14 నెలలకు వచ్చింది, ఇంకా వారు ఇస్తున్నటువంటి హామీలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. మరి రైతులే స్వచ్ఛందంగా మరి హైదరాబాద్ దానికి వచ్చి, మా ఆఫీస్ దానికి వచ్చి మమ్మల్ని మరి అడిగినప్పుడు మేమెందుకు పోవద్దని ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మరి రైతు మహాధర్నా కార్యక్రమాన్ని మరి డిసైడ్ చేసుకొని నల్గొండలనే మొదటిగా జనవరి 12వ తారీఖు నాడు పెట్టాలనే ఆలోచనతో ఒక డేట్ డిక్లేర్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అటు ఎస్పీ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, వారు అడిగిన సందర్భంలో మరి నేషనల్ హైవే విజయవాడ రూట్ కానీ, మరి అద్దంకి రూట్ కానీ, 2 రూట్లు కూడా మరి ఈడంగానే ప్రధానంగా ఉంది. ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందులో కేటీఆర్ గారు క్రేజ్ ఉన్న లీడరు మరి నల్గొండకు రావాలన్నప్పుడు ఇంకా జామ్ అవుతుంది. కొద్దిగా రిక్వెస్ట్, పండుగ తర్వాత ఏర్పాటు చేసుకోండి రైతు మహాధర్నా అని వాళ్ళు చెప్పడం. మరి దానికి సానుకూలంగా స్పందించి పండుగ తర్వాతనే ఏర్పాటు చేస్తామని వాళ్ళకు మరి మనము సమయం ఇచ్చినాం. ఆ సమయం తర్వాత, పండుగ తర్వాత వెంటనే పెట్టకుండా 21వ తారీఖు నాడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ 21వ తారీఖు నిర్ణయం తీసుకుంటే మరి అప్పటికే షాబాద్లో ఒక మహాధర్నా, రైతు మహాధర్నా అయ్యింది. అది ఎవరు ఊహించని రీతిలో మంచి సక్సెస్ కావడంతో మరి నల్గొండ కూడా మరి రేపు కేటీఆర్ గారు వచ్చినప్పుడు అన్ని విషయాల మీద మరి కూలంకుషంగా పోతారు. కాబట్టి మరి నల్గొండ జిల్లా ప్రజలు ముందే రైతాంగం మరి తెలివితోటి, తర్వాత నల్గొండలో ఏది చేపట్టినా మరి అది విప్లవాత్మకంగా, మరి అది రేపటి భవిష్యత్తులో కాంగ్రెస్ పతనానికి నాంది పలుకుతుంది. మరి ఆ యొక్క రైతు మహాధర్నాని కానివ్వద్దు, కేటీఆర్ గారిని నల్గొండకు రానివ్వద్దు అని మరి క్లాక్ టవర్ సెంటర్లో పర్మిషన్ని వాళ్ళు ఇవ్వకుండా, మరి అదేవిధంగా అదే రాత్రి
ఫ్లెక్సీలు కానీ కటౌట్లు కానీ ఇవన్నీ కూడా తీసి మరి ఇబ్బందులు పెట్టే కార్యక్రమం కానీ మరి అదేవిధంగా మేము కమిషనర్ గారిని అడుగుదాము అసలు నోటీస్ ఇచ్చి చేయాలి మరి అవన్నీ అని మేము కమిషనర్ గారి ఛాంబర్కి పోయినప్పుడు మరి కాంగ్రెస్ గుండాలు మరి ఛాంబర్కి వచ్చి ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో ప్రజలందరూ కూడా చూసిండ్రు. మరి ఇవన్నిటి మీద మేము కోర్టుకు పోవడం, కోర్టే స్వయంగా మరి 28వ తారీఖు నాడు 11 గంటల నుంచి 2 గంటల వరకు రైతు మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి అని వాళ్ళు సమయం ఇవ్వటం, దానికి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి కేటీఆర్ గారి రైతు మహాధర్నా కార్యక్రమం సక్సెస్ కావాలి, మేము కూడా నల్గొండకు వస్తాము, రాష్ట్రం నలుమూల నుంచి కూడా వస్తాము, కేటీఆర్ గారి మహాధర్నా కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తామనే విధంగా ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఉన్నారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులను కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు భారీ ఎత్తున నల్గొండ రైతు మహాధర్నా కార్యక్రమం సక్సెస్ కావడానికి మరి అది సమస్య ఉన్నది కాబట్టి ఆ సమస్య పరిష్కారం కోసం మరి రైతులకు అండగా మద్దతుగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా రైతులకు ఒక మరి కౌచంలాగా ఉండేదానికి కేటీఆర్ గారు వస్తున్నారు కాబట్టి మరి ఆ యొక్క కార్యక్రమానికి మరి సక్సెస్ చేయాలని రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా కోర్టు చెప్పిన దాని ప్రకారమే 11 గంటల నుంచి 2 గంటల వరకు కూడా మేము ధర్నా నిర్వహిస్తాం. ప్రతి ఒక్క రైతు కూడా సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున తల్లి రావాలని కూడా చెప్తా ఉన్నారు. నల్గొండ జిల్లా అంటే రైతులకు ఒక సమస్యలుగా మారిపోయింది. రైతులందరూ కూడా బోర్న విలిపిస్తూ ఉన్నారు. వారందరికీ భరోసా నింపి గుండె ధైర్యాన్ని నింపి రైతు ఆత్మహత్యలను నివారించేందుకు కేటీఆర్ గారు వస్తున్నటువంటి ఈ ధర్నాకు ప్రతి ఒక్కరు కూడా హాజరై విజయవంతం చేయాలని కూడా నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.